హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇప్పుడు మనం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా నల్లపాడు గొర్రెల మేకల మార్కెట్లో ఉన్నామండి. ఇది వచ్చేసి ప్రతి శుక్రవారం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి మనం గొర్రెలు మేకల కట్టలు అయితే రాలేదండి, ఒక రెండో ఏమో వచ్చాయి. మేకలు కూడా ఇందులోనే చూపిస్తా, గొర్రెలు మేకలు. ఓకే, గొర్రెలు మేకలు ఏ రేట్లు చెప్తున్నారు, కొనుగోలు ఏదైనా జరిగిందా ఏంటి అనేది, మార్కెట్ ఎట్లుంది అనేది ఒకసారి చూద్దాం. మార్కెట్ ఎలా ఉంది ఏంటి అనేది వీడియో చివరి వరకు చూసి కామెంట్ చేయండి. ఓకే, ఇక్కడ వచ్చేసి గొర్రెలు మేకలు అండి. ఇక్కడ గొర్రెలు అవన్నీ ఉన్నాయి. ఓన్లీ మామూలుగా ఉత్త గొర్రెలు మాత్రమే, పిల్లలు అలాంటివి అయితే తక్కువ లేవు, కనిపించలేదు ఇప్పటి వరకు. ఇక్కడ వచ్చేసి ఒక మేకల కట్ట ఉంది. ఈ కట్ట ఏ రేట్ చెప్తున్నారు, ఎన్ని మేకలు ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం. ఎన్ని? 20. పిల్లలు ఎంత రేట్ చెప్పారు? జత 40,000. ఇప్పుడు వాళ్ళు అడిగారు, ఎంతకు అడిగారు? జత 34,000. ఇవి వచ్చేసి 20 మేకలు, 15 పిల్లలు అంటండి. చెప్పడం జత 40,000 చెప్పారు. వాళ్ళు వచ్చేసి 34,000కి అడిగారంట. ఇక బేరం జరగలేదు, ఏమి మాట్లాడుతున్నారు. ఓకే, ఇక్కడ వచ్చేసి గొర్రెలు ఉన్నాయి. ఇవి చూద్దాం. కోత ఆల్రెడీ వేశారు, కొన్నట్టున్నారు ఎవరో, అడుగుదాం ఒకసారి. అమ్మారా ఇవి గొర్రెలు? ఎన్ని గొర్రెలు? 15. ఎంతకు అమ్మారు? జత 20,000. పిల్లలు ఉన్నాయా? ఉత్త గొర్రెలే, పిల్లలు లేవు, ఉత్త గొర్రెలు మాత్రమే. జత 20,000 అట. జత 20,000కి అమ్మానని చెప్పారు వీళ్ళు. అమ్మారు. మేకలు ఇక్కడ ఒకటి మేకలే ఉన్నాయి. ఇక్కడ ఒక్క మేకలు ఉన్నాయి. ఈ మేకలు బేరం జరుగుతున్నాయి. ఎన్ని ఉన్నాయండి మేకలు? 12. ఎంత చెప్పారు జత? జత 33,000. పిల్లలు ఉన్నాయా? పిల్లలే, ఉత్త మేకలే. జత 33,000. వచ్చేసి జత 33,000 చెప్పారంటండి మేకలు. వచ్చేసి కొద్దిగా రేటు మట్టికి ఎక్కువ చెప్తున్నారు మేకలు. ఇక్కడ గొర్రెలు బేరం జరుగుతుంది. ఈ కట్ట వచ్చేసి వాళ్ళు బేరంలో ఉన్నారు, కదిలించడం పద్ధతి కాదని ఆగాను. ఇంకొక కట్ట చూపిస్తా. ఇక్కడ మొత్తం ఎక్కువగా వచ్చేసి ఒంగోలు బ్రీడ్ అండి. ఇవన్నీ కూడా ఒంగోలు బ్రీడే ఎక్కువ ఉన్నాయి గొర్రెలు. ఈ గొర్రెలు కూడా అమ్మినట్టున్నారు. చూద్దాం. ఈ 4 ఈటిల్లో ఆ చివరిది ఎర్ర రంగు ఉంది కదా, అదొక్కటి అమ్మారంట. 10,000కి వాళ్ళు కొన్నారు. 10,000 అంట అదొకటి. ఇంకా 4 ఉన్నాయి 5 ఈట్లు. ఎంత చెప్పారు వాళ్ళు చెప్పడం? అయ్యి 11,000 చెప్పారు. 10,000కి ఫైనల్ అయింది. ఒక్కొక్కటి 11,000గా చెప్తున్నారంట. 9,000 అడిగితే 10,000కి వచ్చింది. 30. ఇవి వీటి వరకే 30 ఉన్నాయా? ఇవి ఇటు పక్క కూడా ఉన్నాయా? ఎంత చెప్పారు జత? ఇవైతే 25. ఇవి జత 20,000. ఇవైతే జత 20,000గా చెప్పారంటండి. మొత్తం 30 శాలతీలు ఉన్నాయంట. ఇవి విడిగా. ఇవైతే జత 30. అవైతే 25. 25,000 అవి జత. ఇవి 30,000. ఓకే, ఇక్కడ ఒక కట్ట ఉంది. ఈ కట్ట దగ్గర ఎవరు లేరు. చూద్దాం, ఎవరన్నా అడిగి చూద్దాం. 31. ఎంత చెప్పారు జత? 21.5.
అమ్మారా ఏమైనా? అమ్మలే. 31 శాలరీ ఉన్నాయంట. జత వచ్చేసి 21,500గా చెప్పారు. ఫిక్స్డ్ రేట్ ఏం కాదండి, బేరం ఉంది. మొత్తం కూడా ఒంగోలు బ్రీడ్ ఎక్కువగా ఉంది ఇక్కడ. గొర్రెలు వచ్చేసి ఈ కట్ట వచ్చేసి జత 27,000 చెప్పారండి. ఎన్ని ఉన్నాయి మొత్తం? ఇవి 10 గొర్రెలు వచ్చేసి జత 27,000గా చెప్పారండి. ఇది కూడా ఇటు ఒక కట్ట ఉంది. ఈ కట్ట బేరం జరుగుతుంది. చూద్దాం. ఎన్ని? 27. ఎంత చెప్పారు జత? 17,000. ఇప్పుడు వాళ్ళు ఎంతకు అడిగారు? 17,000 చెప్తే 16,000కి అడుగుతున్నారు. జత 17,000 కదా? జత 17,000 చెప్పారు. 16,000కి అడిగారంటండి. అది ఇంకా ఫైనల్ అవ్వలేదు, అయిద్ది అనుకుంటున్నా నేను. ఓకే, ఈ కట్ట దగ్గర ఎవరు లేరండి, అడుగుదామంటే రేటు. ఇక్కడ వచ్చేసి ఒక 4 గొర్రెలు ఉన్నాయి. ఇవి ఎంత రేట్ చెప్పారు జత? ఇవే తీసుకొచ్చారా, అమ్మారా? మేకలు ఉన్నాయా? మేకలతో పాటు ఈ 4 గొర్రెలు తీసుకొచ్చారంట. రేట్ తెలియదంట అబ్బాయికి, వాళ్ళ బాబాయ్ అని చెప్పారు. వేరే ఇక్కడ ఒక కట్ట ఉందండి. గొర్రెలు వచ్చేసి ఇవి ఎంత రేట్ చెప్తున్నారు, ఎన్ని ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం. ఎన్ని ఉన్నాయి తమ్ముడు? బ్లూ చొక్కా అయిందా? ఇవెవరివి? ఈ గొర్రెలు కొదాలు బేరం ఆడుతున్నారు. ఇక్కడ కొదాలు బేరం జరుగుతున్నాయి. చూద్దాం. 35 ఉన్నాయా ఇవి? కొదాలు మొత్తం కొదాలే కదా? ఎంత చెప్పారు చెప్పడం? అదే ఎంత చెప్పారు అసలు? 15,000 చెప్పారు. 15,000 చెప్పారు. వాళ్ళు ఎంతకు అడిగారు? 13,500. 1000 రూపాయలు తేడా ఉంది. ఈయన 14,500 అంటున్నా, ఆయన 13,500 అంటున్నా. ఇవి కొదాలు వచ్చేసి చెప్పడం 15,000 చెప్పారంటండి. 14,500 ఫైనల్ అంటున్నారు ఆయన. ఈయనేం 13,500 అని అడుగుతున్నారు. ఇంకా ఫైనల్ అవ్వలే. ఈ గొర్రెలు ఎన్ని ఉన్నాయి బాబాయ్? 11. ఎంత చెప్పారు జత? అయినా రేటు? ఆహా, అమ్మారా ఏమైనా గొర్రెలు? ఇవేనా తెచ్చినాయి? అక్కడ కట్ట కూడా ఆడ జనం లేరు. ఆడ మొత్తం ఇక్కడ పొదాల కాడ ఉన్నారు, బేరం కాడ. ఇందులో అన్ని రకాలు ఉన్నాయి కదా. మీవేనా గొర్రెలు? ఇందులో వచ్చేసి మాచర్ల బ్రీడ్ ఉంది, ఒంగోలు బ్రీడ్ ఉంది, అన్ని రకాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి ఇవి? 40. ఎంత చెప్పారు జత? 26,000. జత వచ్చేసి 26,000గా చెప్పారండి. ఫిక్స్డ్ రేట్ ఏం కాదు, బేరం ఉంది. గొర్రెల మటుకి ఏం సేల్స్ జరగలేదండి. మార్కెట్ చాలా డౌన్ ఉంది ఈ వారం. ఏమీ జరగలే. ఇక్కడ పిల్లలు గొర్రెలు అయితే ఏమి రావట్లే. మొత్తం కూడా ఈ మార్కెట్ లో గొర్రెలు, ఉత్త గొర్రెలు అంటే కటింగ్కి వెళ్ళే గొర్రెలే ఎక్కువగా వస్తాయని చెప్పారు. పిల్ల గొర్రెలు అయితే ఉండవు. ఈ మార్కెట్ లో వచ్చేసి కటింగ్ పర్పస్ గొర్రెలు కావాలంటే ఎక్కువగా దొరుకుతాయి. ఈ వారం మటుకు రేట్లు ఎక్కువగా చెప్తున్నారు. చెప్పడం అసలు మార్కెట్ లో ఏం కొనే వాళ్ళు అయితే లేరు. బాబాయ్ ఎన్ని ఉన్నాయి ఇవి? 22. ఎంత చెప్పారు జత? 25,000. 22 గొర్రెలు ఉన్నాయంట. 25,000 చెప్పారు జత వచ్చేసి. ఇవి ఫిక్స్డ్ రేట్ ఏం కాదు, బేరం ఉంది. ఎవరిని అడిగినా సరే అసలు బేరాలు అయితే కాలేదు, ఖాళీగానే ఉన్నారు. గొర్రెలకు వచ్చేసి గొర్రెలు అయితే ఇలా ఉంది మార్కెట్. మీకు ఏమనిపించింది అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్.